మహిళలకు ఎంత గౌరవం ఉంది అనే విషయము శంకరన్న విషయంలో చాలా ధన్యవాదాలు అన్న. అలాగే అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఇక్కడ ఉన్న మహిళలందరికీ. మహిళా దినోత్సవం అంటే ఇప్పటివరకు విషయాల్లో చెప్పినట్టు స్త్రీ అనే ఒక శక్తి, ఇవన్నీ మన పురాణాల నుంచి కూడా తీసుకొచ్చిన కాలం నుంచి మహిళలకు అక్కడనే గౌరవం ఉంది. కాకపోతే వాళ్ళని మహిళలని కొంచెం ముందుకు తీసుకురావాలి. ఈ అందరి సపోర్ట్ ఉంటేనే మహిళలు కూడా ముందుకు రాగలుగుతారు. వాళ్ళ సపోర్ట్ లేకుంటే వీళ్ళు ఏం చేయలేరు అనమాట. వంటిళ్ళకే శాశ్వతం అవుతారు. ఎందుకంటే మేము ఈ పొజిషన్ లో ఉన్నామంటే మాకు కూడా ఇంతకు ముందు మాకు ఏం తెలియదు. మాకు అసలు మేము కూడా మామూలుగా హౌస్ వైఫ్స్, మాకు ఏం తెలియదు. మేము ఇక్కడికి వచ్చిన తర్వాత రాజకీయం అంటే ఏంది, బయటికి సొసైటీకి వెళ్తే ఎట్లా ఉంటారు, ఎవరు మాట్లాడతారు, ఎవరు ఎట్లా మాట్లాడతారు, మన వెనకాల ఎవరు మాట్లాడతారు, మన ముందు ఎలా మాట్లాడతారు, అన్ని మేము ఇక్కడ ఉండి తెలుసుకోవడం జరుగుతుంది. ఇదే సపోర్ట్ మాకు ఇంకా ముందు వస్తే కూడా మేము ఇంకా మంచి మంచి ప్రయోజనాలు చేయగలుగుతాము. అన్ని క్లాస్ ఫస్ట్ లో కూడా మహిళలు చిన్నప్పటి నుంచి కూడా 10th క్లాస్ ఎవరు వచ్చినా లేడీసే ఫస్ట్ వచ్చినారు, గర్ల్స్ ఫస్ట్ వచ్చినారు, బాయ్స్ ఫస్ట్ వచ్చినారు అయితే ఇప్పటి వరకు రాలేదు ర్యాంక్లలో కూడా. ఇంకొకటి ఏంటంటే ఉమెన్ అంటేనే ఉమెన్ లోనే మెన్ ఉన్నాడు అనమాట. అంటే వాళ్ళు లేని మనం ఏం చేయలేము. కాబట్టి బ్యాక్ సపోర్ట్ వాళ్ళు ఉంటారు. కాబట్టి మీరు కూడా ఎవ్వరు ఆశావాదులు కావద్దు. ఏదైనా మీకు టాలెంట్ ఉంటే దాన్ని కొంచెం ముందుకు తీసుకురండి. మీరు చెప్పండి, ఇంట్లో చెప్పి నాకు ఇంట్రెస్ట్ ఉంది, నేను ఇది చేయగలుగుతా మీరు అని చెప్తే వాళ్ళు కూడా ఏదైనా సహాయ సహకారాలు చేయగలుగుతారు. మీరు ఏం చేయకుండా మేము వంటిలకే శాశ్వతం అయితే మనం ఇంకా ముందు మనం ఏం చేయలేం. కాబట్టి ఇంకా మంచి మంచి ప్రయోజనాలు ప్రతి ఆఫీసర్ ఇక్కడ ఉన్న చూసిన పోలీసు కానివ్వండి, వైద్య రంగంలో కానివ్వండి, టీచర్స్ కానివ్వండి, అన్నిట్లో ఒక్కొక్కరు ఖచ్చితంగా మహిళలు ఉన్నారు. పైలట్లు కానివ్వండి, అందరూ చాలా మహిళలు ఇంకా ముందుకు వస్తున్నారు. కాబట్టి మీరు మీ పిల్లలకు కూడా నెక్స్ట్ ఏం చేయాలన్నా ఏది కావాలన్నా ఒక చదువుకే శాశ్వతం కాకుండా వాళ్ళకి ఏ టాలెంట్ ఉంటే ఆ టాలెంట్ పైకి తీసుకొచ్చి మహిళలను ఇంకా కొంచెం పెద్దగా చేస్తే ఇంకా చాలా బాగా మంచి మంచి కార్యక్రమాలు ముందు ముందు జరుపుకోగలుగుతాము. ఈ కార్యక్రమం జరిపినందుకు కూడా శంకరన్న మీకు ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే మమ్మల్ని అందరినీ గుర్తుంచుకొని మమ్మల్ని కట్టించి మాకు సన్మానాలు చేస్తున్నారు. కాబట్టి చాలా ధన్యవాదాలు. అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు.